ముందలి పోతుంది చూద్దాం. రేపు రేపు ఎందాక పోతుంది, ఎట్టెట్టవుతుంది అనేది ముందు చూద్దాం. ఇక విస్తరణం వామ్మ యుద్ధమే అవుతుంది. మంత్రి పదవులపై రచ్చ ఆరంభం. వివేక్ ఫ్యామిలీపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విమర్శలు. మంత్రి పదవి ఎలా అడుగుతారంటూ ఫైరు. నా గొంతు కోస్తే ఊరుకోనంటూ బట్టి శ్రీధరబాబు సమక్షంలో ఆగ్రహం. ప్రేమ్ సాగర్ వ్యాఖ్యలకు వివేక్ వెంకటస్వామి కౌంటర్. బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవాడినని వివేక్ వెంకటస్వామి. అమ్మ ఇక ఒకసారి ఇక వీళ్ళ కథ అసలు ఏంది, వీళ్ళ పంచాది అనేది కూడా మనం మంత్రివర్గం ఈ మంత్రివర్గ విస్తరణ అనేది వచ్చే పాయే అన్నట్టుగానే ఇక ముంగడికి పోతూ ఉంది వ్యవహారం. ఇక ఇంట్లో ప్రధానంగా రాజగోపయ్య కూడా మూత మోగిస్తుండే ఇప్పుడు సోషల్ మీడియాలో. ఏంది ఏం కథ అంటే ఈయన ఏకంగా నేను ముందడుగు వేయపోతే, నేను కనుక తిప్పల పడకపోతే భువనగిరి ఎంపీ గెలుసునా. ఎవరాయన? భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నేను ఛాలెంజ్గా తీసుకొని కంటి మీద కునుకు లేకుండా కడుపు నిండా బువ్వ తినకుండా నేను కన్నబాధల పడి భువనగిరి ఎంపీని గెలిపించినాకనే నాకు మీరు ఇది మంత్రి పదవి ఇవ్వాలి. ఆ రకంగా ఈయనే వాళ్ళ దగ్గర మాట తీసుకుండు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. ఇదంతా ఎలిచిపారుతుంది. ఇప్పటికి కూడా నాకు మంత్రి పదవి రాకపోయే, రేపో మాపో అని ఆశ పెట్టి ఇస్తారంట చేసి మళ్ళీ అది గాలి కొట్టుకపోయినట్టుగా ఎందుకు ఈ రకంగా చేస్తారు అనేది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఆంబాదం వెళ్ళబోసుకుంటుండు. ఇక ఇంట్లో నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడేది ఎవరయ్యా అంటే, రేపో మాపో నీకు మంత్రి పదవి ఖాయం, నీకు వచ్చినట్టే, లిస్టులో నీ పేరు ఉన్నది అని ముచ్చట బయటకు వచ్చినాక ఈ జానారెడ్డి కేంద్రానికి లేఖ రాసిండట. ఏం రాసిండయ్యా, ఏంది ఏం కథ అంటే గుసగుస హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచి అసలు మంత్రులే లేరు, మరి వాళ్ళని చిన్న చూపు చూస్తే ఎట్లా, అందరినీ కలగలపకపోవాలి అన్నట్టుగా అధిష్టానానికి ఇక మరి పెద్ద ముత్తైదు జానారెడ్డి అధిష్టానానికి బహిరంగ లేక లోపల లేక ఏదో మొత్తానికి రాసిండు. ఇక ఈ లేఖ పోయిన కాడికి వెళ్ళి ఇది మళ్ళా వాయిదా పడ్డది. మంత్రివర్గ విస్తరణ మళ్ళా వాయిదా పడ్డది. ఇక ఇది నీ దండం పెడితే ఇప్పుడు మోత మోగుతుంది. మహాభారతంలో కౌరవుల పాండవుల యుద్ధం కంటే ఎక్కువ మోత మోగుతుంది. అలానే జానారెడ్డి నేను ధర్మరాజు అనుకున్నా, కానీ ధృతరాష్ట్రుడు అయ్యిండు. ఇక ఇంట్లో ఈయనకు తోడు పాపం ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నాకు సపోర్ట్ చేస్తలేడు, ఆనాడు సంది నాకు అడ్డుపడుతుండు అనేది ఆయన ఆంబాయమని వసుకుంటుండు ఆయన మీద. ఇక సొంత అన్న కూడా షెడ్డో పడ్డో మరి ఎట్లా ఏంది ఏం కథ అనేది కూడా మరి మా తమ్ముడు అనేది కూడా ఆయనకు మరి ఉండొచ్చు, కానీ అట్టట్ట ఉంటుంది ఒక్క ఇంట్లో ఇద్దరికి ఎట్లా అనేది కూడా తెర మీదకి వస్తుంది. మొత్తానికి జానారెడ్డి మీద నిప్పులు జరుగుతుండు రాజగోపయ్య. ఇక ఈ రకంగా పంచాయతీ అయితే మోతమోగుతుంది. సరే వీళ్ళు పంచాయతీ పెట్టుకున్నా తాత్కాలికమే, మళ్ళీ ఎప్పుడో మళ్ళీ లైన్ మీదే ఉంటుంది వ్యవహారం, మళ్ళీ కలుసుకుంటారు. ఇక కాంగ్రెస్లో కథ ఇదంతా కొత్త ఏం కాదు. ఇక వివేక్ వెంకటస్వామి ఏమంటాడు అయ్యా అంటే, నేను బీజేపీలో ఉన్నోడిని నన్ను తీసుకొచ్చి ఇంట్లో కలిపి ఇవాళ నాకు మంత్రి పదవి ఇయ్యనంటే ఏంది లెక్క, నేను అదే బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిని అవుదు, ఇవాళ నాకెట రాదు మంత్రి పదవి అని ఇవాళ నేను బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్కి వచ్చినందుకు కారణం ఏందయ్యా అంటే గిదే. ఇక ఈయనే ఇక అక్కడ చెన్నూరులో బాలకసుమను చిట్కలు వేసి సవాలు వేస్తే ఆయన సిత్తు చేసి పండబెట్టిన.
ఆ, మా దేశవాణి కుటుంబం కాకా వెంకటస్వామి వారసులం అంటే ఏంది కథ అని ఇప్పుడు ఈయనే బలం చూపిస్తుండు. ఇక నా గొంతు ఎట్ట కోస్తారు మీరు, మంచిర్యాల ఎమ్మెల్యే నా గొంతు ఎట్ట కోస్తారు మీరు, నన్ను ఆగమాగం జగన్నాథం చేస్తుర్రు, నాకు తిన్న కూడు పెయికి పడకుండా చేస్తుర్రు, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నది వివేకే అని ప్రేమ్ సాగర్ రావు ఇక ఆయనే కడుపులో ఉన్న కషాయం అంతా ఎలగక్కుతుండు. ఇంకా ఈ రకంగా మంత్రివర్గ విస్తరణం అనేది మూత మోగుతుంది. ఇక మరి యుద్ధం అయితే బాగానే లోపటంగా అంతర్గత యుద్ధం నడుస్తుంది. మరి ఎట్లయితుందో ఏం పోతుందో కానీ ఇక ఈ రకంగా ఈ మంత్రివర్గ విస్తరణ యుద్ధం జరుగుతుంది. ఇక ఇంట్లోనే ఇంకో కోయాగా ఆయన ఎవరైనా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి. నాకు కనుక సామాజిక న్యాయం అడ్డు వస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, కానీ ఎట్టుబడి మా రంగారెడ్డి జిల్లా నుంచి ఒక మంత్రి కావలసిందే. మళ్ళీ ఎలక్షన్లు పెట్టినా బీసీని నా తరపుగా పెట్టి అయినా గెలిపించి మొత్తానికి రంగారెడ్డికి ఒక మంత్రి ఉన్నాడు, రంగారెడ్డి జిల్లా నుంచి ఒక మంత్రి కావాలి అనేది ఇప్పుడు ఆయన బిర్రగా నాటుకొని కూర్చుండు. అవసరమైతే సామాజిక న్యాయం అడ్డం వస్తే నేను రాజీనామా చేస్తాను కన్నా సిద్ధమే అని ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి ఇక ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. ఇక ఈ పంచాయతీ చల్లకుండా మరి ఎక్కడ పోతుందో ఎందాక దారితీస్తుందో కానీ మొత్తానికి ఈ రకంగా మోదమవుతుందిలా మంత్రివర్గ విస్తరణం యుద్ధము.